నమస్తే ఈ రోజు మన టాపిక్ బూతుకో రేటు అనే ఒక విషయం మీద చర్చించుకుందాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బూతులు తిడితే 30,000 శాలరీ, మీమ్స్ చేస్తే 40,000 శాలరీ, మార్ఫింగ్లు చేస్తే 50,000 శాలరీ, ఒక్కొక్క బూతుకు ఒక రేటు, ఒక్కొక్క జోకు ఒక రేటు, ఒక్కొక్క మీమ్స్ కు ఒక రేటు, అలా అని చెప్పి పప్పు బెల్లాల్లాగా ఆంధ్రప్రదేశ్ ఖజానాను కొల్లగొట్టి ఈ డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఏ విధంగా కొల్లగొట్టాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఆంధ్రజ్యోతిలోని న్యూస్ ఐటమ్ ఇది. డిజిటల్ తో దోపిడీ ఇప్పటికి తేలింది 50 కోట్లే. ఇప్పటి వరకు తవ్వకాల్లో బయటపడింది 50 కోట్లు మాత్రమే. సోషల్ సైకోలకు గత 5 ఏళ్లు రాజపోషణే. డిజిటల్ కార్పొరేషన్ ను కొల్లగొట్టి జీతాలు, రోత మీడియా, ఆఖరికి ఐపాక్ సిబ్బందికి కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే జీతాలు ఇచ్చినాడంటే ఎంత బరి తెగించి పరిపాలించాడో మీ ఊహకే వదిలేస్తున్నా. రామ్ గోపాల్ వర్మ, సజ్జల భార్గవ్, దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు. రామ్ గోపాల్ వర్మకి ఎందుకు చెల్లించినారు? ట్విట్టర్ లో సొల్లేస్తా అంటాడు, ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ మీద మార్ఫింగ్ వేస్తాడు, అప్పుడప్పుడు బూత్ సినిమాలు తీస్తాడు, రోత సినిమాలు తీస్తాడు కాబట్టి రామ్ గోపాల్ వర్మకు చెల్లించారు. సజ్జల భార్గవ్ అదే మన సోషల్ మీడియాలో మార్ఫింగ్ లేపించి అందరి మీద ఒక టీం లాగా తయారు చేసుకొని ఒక సైకో గ్యాంగ్ నడిపిన గ్యాంగ్ లీడరు ఈ భార్గవ్ రెడ్డి. దేవేందర్ రెడ్డి అంటే భార్గవ్ రెడ్డికి సీనియర్ అన్నమాట. ఆయనకు భారీగా చెల్లింపులు. బాకా సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా రూపాయి కోట్లలో యాడ్లు. యూట్యూబ్ ఛానళ్లకు కూడా ఎవరైతే తన భజన చేస్తారో, ఎవరైతే ప్రత్యర్థుల మీద ఎప్పుడు విరుచుకు పడతారో వాళ్ళందరిది లిస్టు వేసి వాళ్లకు యాడ్ల రూపంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లించినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలిందన్నమాట. చూడండి, విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకున్నట్లు బయటపడింది. సరే, జీతాలు తీసుకుంటా అన్నారు, కనీసం అటెండెన్స్ వేసైనా వచ్చి బూతులు తిట్టాలి కదా, అది కూడా లేదు. అటెండెన్స్ కూడా లేకుండా జీతాలు తీసుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ యజమాని ఇంట్లో పనోళ్ల నుంచి నాటి విపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై బురద జల్లిన ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా ఇక్కడి నుంచే చెల్లింపులు జరిగాయి. ఈ యూట్యూబ్ ఛానల్ కు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేపించి దాంట్లో కొన్ని బిట్స్ కట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లోను, ట్విట్టర్ లోను లేదా యూట్యూబ్ షార్ట్స్ ద్వారా పైశాచికానందం పొందడానికి కూడా యూట్యూబ్ ఛానళ్లకు ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే చెల్లింపులు జరిగినట్లు బయటపడింది. జగన్ ఎన్నికల ప్రచారంలో డ్రామా సీన్లు రక్తి కట్టించేందుకు ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయిన ఐపాక్, ఐ డ్రీమ్ తో పాటు బూతులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే సజ్జల భార్గవ్ రెడ్డి, మార్ఫింగ్ ఫోటోలతో టీడీపీ, జనసేన నేతల పరువు తీసేందుకు ప్రయత్నించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందినట్లు తెలుస్తుంది. సో వీళ్ళందరికీ ప్యాకేజీల రూపంలోను, లేదా జీతాల రూపంలోను, లేదా యూట్యూబ్ ఛానల్ కు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలోను సర్వం దోచిపెట్టి పేదవాడి రక్తాన్ని ప్రత్యర్థులను తిట్టించడానికి చల్లేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి ఏమేం జరిగిందో చూడండి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగము పలు అవకతవకలను గుర్తించింది. అందులో కొన్ని ఏమిటంటే, ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యజమాని చైర్మన్ గా మధుసూదన్ రెడ్డి, ఎండి గా గత ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసింది. దానికి ఎండి ఎవరు అంటే మన ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యజమాని అంట. అర్హత అవసరంతో పని లేకుండా 129 మంది ఉద్యోగుల్ని, ఎక్కువగా ఎంపీ అవినాష్ రెడ్డి సిఫారసు. ఈ డిజిటల్ కార్పొరేషన్ లో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారంటే అవినాష్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్లకు నియమించుకొని కార్పొరేషన్ నుంచి ఇష్టారాజ్యంగా జీతాలు చెల్లించింది. అంటే ఒక పని చేసే ఉద్యోగుల్లో ఒకరికి 25,000, మరొకరికి 40,000, ఇంకొకరికి 70,000, ₹1,00,000 కూడా చెల్లించింది. జగన్ మీడియాతో పాటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో 49 మంది పనిచేశారు. వారికి నాడు కార్పొరేషన్ సొమ్ము జీతాల రూపంలో చేసింది. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా గనుక ఉండి ఉంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద మార్ఫింగ్ ఫోటోస్ వేస్తా ఉన్నారో రెగ్యులర్ గా, వాళ్ళకందరికీ ఇక్కడి నుంచే శాలరీలు వెళ్ళిందని చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష నేతలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, సిజేఐ కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినా వాళ్లకు కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే జీతాలు తీసుకున్నారంట. జగన్ కు ఆనాడు బాకా ఊదుతూ టీడీపీ, జనసేన నేతలపై బురద చెల్లే యూట్యూబ్ యజమాని ఛానళ్లు, వెబ్సైట్లకు కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే ఆర్థిక సహకారం అందింది. యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళకందరికీ ఇక్కడి నుంచే ప్యాకేజ్ అందింది అని చెప్తా ఉన్నారు. వైసీపీని ఎన్నికల్లో గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేసి దారుణంగా విఫలమైన ఐపాక్ కూడా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన ఒక కన్సల్టెన్సీ కూడా, పొలిటికల్ కన్సల్టెన్సీ కూడా జనం సొమ్ము దోచిపెట్టినట్టు విచారణలో తేలింది. జగన్ కు భజన చేసే యాడ్స్ కోసం గూగుల్ కు, జగన్ పై సినిమా తీసి చంద్రబాబు, పవన్ పై సెటైర్లు వేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా ప్రకటనల రూపంలో చెల్లింపులు ఇక్కడి
నుంచే జరిగాయి. డిజిటల్ కార్పొరేషన్ లో కీలక స్థానంలో పనిచేసిన రాయలసీమకు చెందిన వ్యక్తి జాతీయ స్థాయిలో పేరుగాంచిన హోటల్ ఫ్రాంచైజీ తీసుకుని తిరుపతిలో నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదికలో సమర్పించనున్నారంట. దీంట్లో నుంచి కొట్టేసిన డబ్బుల్లో హోటల్లో కూడా పెట్టుబడులు పెట్టే కాడికి కొట్టేసినారు. ప్రస్తుతానికి తేలింది 50 కోట్లే. దాదాపు 1500 కోట్ల రూపాయల భారీ స్కామ్ కు గత ప్రభుత్వము ఈ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి మీరు చూసిన మీమ్స్, మీరు చూసిన షార్ట్స్, మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసిన పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో తెలుగుదేశానికి వ్యతిరేకంగా, జనసేనకు వ్యతిరేకంగా, లేదా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానో, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానో అవన్నీ పెయిడే. ఏదో ప్రేమతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనో సోషల్ మీడియాలో పని చేయలేదు. అందరికీ పే చేశారు, పేమెంట్ తీసుకొని పని చేశారా కానీ ప్రేమతో పని చేయలేదు. కాబట్టి ఆ మొత్తం ట్రోలింగ్ ఏదైతే జరిగిందో అది మొత్తము డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఒక్కో బూత్కి ఒక్కొక్క రేటు నిర్ణయించి బూతులు తిట్టించినట్లు విచారణలో తేలింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.